హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ దోసకాయ పచ్చడిని మిక్సీలో వేసుకోవడం కన్నా రోట్లో దంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి అన్నంలో ఇలా తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ రోటి పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు అయితే తీసుకొని ఇలా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనమైతే దోసకాయని కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇలాగ ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము పల్లీలు అయితే చల్లారిపోయాయి. ఇవి రోట్లోకి అయితే యాడ్ చేసుకొని బాగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇవి ఇలా దంచుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేలాగా బాగా పౌడర్ లాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అలాగే ఆనియన్ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలి. మనము వాటర్ని అయితే ఏమీ యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే దోసకాయలో ఉండే వాటర్తో సరిపోతాయి. వాటర్ అయితే ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు. ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అయితే పోపు పెట్టుకోవాలి. ఆవాలు జీలకర్ర అంటే పచ్చెనగపప్పు యాడ్ చేసుకొని అలాగే కాస్త కరివేపాకు, ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపెట్టుకునేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఎందుకంటే మనము అందులో పచ్చికారం వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత బౌల్లోకి అయితే తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడానికి కూడా చాలా